ఓం నమః. ప్రేక్షక మహాశయులకు ప్రణామములు. మన వేదదర్శిని గ్రూప్లో హరి గారు ఒక వాయిస్ మెసేజ్ని పంపించారు. దాన్ని మీకు వినిపిస్తాను, వినండి. మీరు ఈరోజు పెట్టిన వీడియో చూసాను, చాలా సంతోషం సార్. కానీ మాకు ఒక ప్రశ్న ఉంది సార్. ఇప్పుడు మంత్రాలు ఉన్నాయి, ఓం నమ శివాయ ఫర్ ఎగ్జాంపుల్. ఓం నమ శివాయ అనే పూర్తి మంత్రానికి మీనింగ్ చెప్పగలరని నేను కోరుకుంటున్నాను. మేము ఇప్పటివరకు అనుకుంటున్నది ఏంటంటే, ఓం అయినటువంటి ఆ పరమశివుడికి నమస్కారము, లేదా పరమశివుని రూపంలో ఉన్నటువంటి ఆ ఓంకి నమస్కరిస్తున్నాము అని మేము అనుకుంటున్నాము. ఇది కరెక్టేనా? కొంచెం వివరించగలరని ప్రార్థిస్తున్నాం సార్. మరి అలాంటప్పుడు మీరు చెప్పిన వాక్యం ప్రకారం సర్వనామములు ఆ యొక్క పరమాత్మవే అనే ఒక భాగంలోకే కదా ఈ మంత్రం యొక్క అర్థం కూడా వస్తుంది. కాబట్టి పరమశివుడి రూపంలో ఉన్నటువంటి ఆ ఓంకే మేము నమస్కరిస్తున్నాము అనే కదా దాని మీనింగ్. కాబట్టి మేము ప్రత్యేకించి పరమశివుడిని కాకుండా పరమశివుడు కర్తవ్యంలో ఉన్నటువంటి ఆ ఓంకి మేము నమస్కరిస్తున్నాము అనేటువంటి భావనలోనే మేము ఉన్నాము. అంతేకాకుండా అక్కడ ద్వంద్వం కూడా లేదు కదా. శివుడు వేరు, పరమాత్మ వేరు, ఓం అనేటటువంటి ఆ పరమాత్మ వేరు, శివుడు వేరు అని మేము అనుకోవట్లేదు కదా అని నేను అనుకుంటున్నాను సార్. ఇందుకు మీరు సరైన సమాధానం చెప్పగలరని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. సరే, విన్నారు కదండి. మనకి హరిగారి దగ్గర నుంచి వాయిస్ మెసేజ్ లో అర్థమైంది ఏమిటంటే, ఓం నమ శివాయ ఇది మేము స్మరిస్తున్నాము. ఈ ఓం నమ శివాయ అనేటటువంటిది పరమాత్మగా వర్తిస్తుంది కదా అని చెప్తున్నారు. అయితే ఇందులో 3 భాగాలు వచ్చాయి. ఓం స్మరిస్తున్నాం కదా, అన్ని కూడా ఓంకి వర్తిస్తున్నాయి కదా. తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మేము జపిస్తున్నాం కదా. తర్వాత పరమాత్మ శివుడు వేరు కాదు కదా, ద్వంద్వం లేదు కదా, ఇద్దరు ఒకటే కదా. మరి ఓం స్మరించటం వల్ల, ఆ ఓం నమ శివాయ అనటం వల్ల పరమాత్మకి చెందుతుంది కదా. ఇది మేము స్మరించవచ్చు, ఇందులో వివరణ మాకు చెప్పండి అని అడిగారు. చాలా చక్కటి ప్రశ్నని వారు సంధించారు మెసేజ్ పూర్వకంగా. బాగుంది. అయితే 100% వేద ప్రమాణాలతో అద్భుతంగా ఆ పరమేశ్వరుడు, ఆ పరమాత్మ ఓంకార స్వరూపుడు, ఆ పరమాత్మనే స్మరించవలెను. ఓం అనేటువంటిది ప్రతి మానవుడు కూడా, ప్రతి స్త్రీ పురుషుని భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నిత్యము ఓం స్మర చెయ్యవలసినదే. ఇది వేద ప్రమాణం, ఇందులో తిరుగులేదు. చాలా అద్భుతమైనటువంటి విషయంగా మీరు బాబు హరి గారు తెలియజేశారు. బాగుంది. అయితే పరమాత్మ శివుడు ఇద్దరు ద్వంద్వం లేదు కదా, ఓం నమ శివాయ మీరు చేయవచ్చా అన్నారు. ఇప్పుడు విషయం దగ్గరికి వచ్చి చూస్తే, మన భారతదేశంలో మనమందరూ ఆర్య సంతతి, మనమందరూ ఆర్యులమే, అంత తప్ప ఇంకోటేం కూడా కాదు. ప్రతి భారతీయుడు కూడా వేద ప్రమాణంగా తీసుకుంటున్నప్పుడు అందరూ కూడా ఈ ఓంని స్మరించాలి. తర్వాత ఓం నమ శివాయ, పరమాత్మ శివ ఇద్దరు ద్వంద్వం లేదంటున్నప్పుడు ఇక్కడ కొంచెం నేను అడుగుతున్నాను ఏమిటంటే, మీరు ఓం నమ శివాయని జపించవచ్చు, ఏమీ తప్పు లేదు నేను. కానీ వేద ప్రమాణంలో చూస్తే ఓం నమ శివాయ అనేటటువంటి విషయం దగ్గరకు చూస్తే వేదం ఒక్క మంత్రం కూడా ఓం నమ శివం లేదు. అయితే ఈ ఓం అనేటటువంటిది దేనికి వర్తిస్తున్నది, ఎవరికి వర్తిస్తున్నది అంటే పరమాత్మకి. ఆ వివరణ మీకు చూపిస్తున్నాను, చూడండి. అంతకుముందు ఆడియో పోస్ట్ పంపించాను, అది క్లిప్ కట్ చేసి మీకు పంపిస్తాను, అది చూడండి. ఓంకారం అనేటటువంటిది ఎవరికి వర్తిస్తుంది, ఓంకార స్వరూపమని ఎవరికి చెప్పాల్సి వస్తుంది అనే విషయము వేద ప్రమాణముగా మీ అందరి ముందు ఉంచాలని ఈ ప్రయత్నం. అయితే అకార, ఉకార, మకార ఈ అక్షరములతో ఓం అనేటువంటి పదము
సిద్ధిస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ అకారము ఎవరిని సూచిస్తుంది, ఉకారము ఎవరిని సూచిస్తుంది, మకారము ఎవరిని సూచిస్తుంది, ఈ విషయాలు ఎవరికి అర్థం కాకుండా ఉన్నవి. అయితే వేదాలలో వీటికి ప్రామాణికంగా ఉన్నవి. ఇవి ఈ ఓం అనేటటువంటి శబ్దము అకార ఉకార మకారములతో మనకి జాగృతమవుతూ వస్తుంటుంది. అకారం అనేటటువంటి దానికి చూసినట్లయితే ఈ అకారం అనేటటువంటి అక్షరములో చాలా అర్థాలు పరమాత్మకే సూచిస్తాయి. ఉదాహరణకి మీకు మూడు అక్షరములతో మీకు ఆ యొక్క అర్థాలని వినిపిస్తాను. ఒకటి అకారం అనగా దానికి అర్థం తీసుకుంటే విరాట్. ఈ సమస్తమైనటువంటి విశ్వమంతటికీ కూడా విరాట స్వరూపుడు పరమాత్మ. ఈ అకారములో విరాట్ అనేటువంటి పదము కూడా ఇమిడి ఉన్నది. ఇది ఎలాగొచ్చినది దీన్ని చూద్దాం. యో వివిధం నామ చరాచరం జగద్రాజయతి ప్రకాశయతి స విరాట్. వివిధ రూపాల గల ఈ జగత్తను ప్రకాశింపచేయువాడు అవటము వలన విరాట్ అనే శబ్దము వర్తిస్తుంది. ఈ విరాట్ అనేటటువంటిది పరమాత్మ యొక్క నామం అవుతుంది. పరమాత్మ యొక్క నామముగా దీన్ని గుర్తించాలి. అలాగనే అకారములో రెండవ అర్థం వస్తుంది అగ్ని. ఈ అగ్ని అనేటటువంటి దానికి ఒక సూత్రం చెప్తుంది. గతే శ్రయోర్దాహ జ్ఞానం గమనం ప్రాప్తి చేతి పూజనం నామ సత్కారః యో అంచతి అచ్యతే అగత్యం గత్యేతి వాసయో యమగ్ని. జ్ఞాన స్వరూపుడు, సర్వజ్ఞుడు, తెలుసుకొనుటకు, పొందుటకు, పూజించుటకు యోగ్యుడైన ఆ పరమాత్మకు అగ్ని అనే నామము వర్తిస్తుంది. ఇకపోతే ఈ అకారములో మూడవది విశ్వడు. ఈ విశ్వడు అనేటటువంటి దానికి చూద్దాము. విసంతి ప్రవిష్టాని సర్వణ్య ఆకాశాధీని భూతాని యస్మిన్ యోవ ఆకాశాధీషు సర్వేషు భూతేషు ప్రవిష్టః స విశ్వ ఈశ్వరః. ఆకాశం మొదలైన సర్వభూతాలు ఎవరిలో ప్రవేశిస్తున్నాయో, ఎవరు వీటన్నింటిలో వ్యాపించి ప్రవిష్టుడై ఉన్నాడో ఆ పరమేశ్వరునకు విశ్వడు అనేటటువంటి నామము. ఇలా అనేక పేర్లతో అకార మాత్రతతో గ్రహించబడతాయి ఆ పరమాత్మకు. అలాగనే రెండవ అక్షరమైనటువంటి ఉకారాన్ని చూద్దాం. ఈ ఉకారానికి మూడు అర్థాలు మళ్ళా మనకు వస్తాయి, గ్రహించాల్సి వస్తాయి. ఈ కర్తవ్య నామములన్నమాట. ఇవి ఉకారము సూచిస్తుంది, అలాగే అకారము సూచిస్తుంది, మకారము సూచిస్తున్నాయి. ఇప్పుడు ఉకారంలో చూద్దాం. ఉకారములో హిరణ్య గర్భుడు, వాయువు, తైజస్సుడు అనే ఆత్మ యొక్క కర్తవ్య నామాలని మనకు సూచిస్తున్నాయి. హిరణ్య గర్భుడు దీని యొక్క అర్థం తీసి చూస్తే యో హిరణ్యానాం సూర్యాధీనం తేజసాం గర్భ ఉత్పత్తి నిమిత్త అధికరణం సా హిరణ్య గర్భ. సూర్యాది తేజోవంతమైన లోకాలు పుట్టి ఎవరిని ఆధారముతో ఎవని యొక్క ఆధీనములో ఉంటాయో, ఎవడు సూర్యాది తేజస్వరూప పదార్థములకు గర్భస్థానము అయి ఉన్నాడో, ఉత్పత్తి అయిన దానికి స్థితులకు స్థానమై ఉన్నాడో అతని పేరు హిరణ్య గర్భుడు. ఈ హిరణ్య గర్భుడు అనేటటువంటి నామము పరమాత్మకు వర్తిస్తుంది. దీనికి ప్రమాణం కూడా ఉన్నది. యజుర్వేద మంత్రం చూపిస్తుంది. యజుర్వేదములో 13వ అధ్యాయములో 4వ మంత్రం అక్కడ మీకు కనబడుతుంది. ఓం హిరణ్యగర్భః సమవర్తట్టాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్ తదాధారం పృథివీం ధ్యాముతే మాం కస్మై దేవాయ హవిషా విధేమ. ఇది వస్తుంది దీనికి ప్రమాణం. ఇకపోతే రెండవది వాయువు. ఈ వాయువు అనేటటువంటి దానికి శబ్దము పరమాత్మనే గ్రహించవలసి వస్తుంది తప్ప కనబడేటటువంటి వాయువు కాదు. ఈ వాయువు శబ్దము వలన ఏ విధంగా చూద్దాము. గంధనం హింసనం యో ఆతి చరాచరం జగద్ధరితి బలినాం బలిష్టః స వాయువు. చరాచర ఈ జగత్తును ధరించి జీవన ప్రళయాలను చేయువాడు,
బలవంతుల కన్నా మించిన బలవంతుడైన పరమాత్మకు నామము వాయువు. అట్లాగనే తైజస్సుడు, దీని యొక్క అర్థం చూద్దాము. ఈ తైజస్సుడు అనేటటువంటిది పద వ్యుత్పత్తి చూస్తే తిజ నిషానే అని ధాతు వలన తేజ అనే శబ్దం ఏర్పడుతుంది. దీనికి తద్దతి అన్ ప్రత్యయం చేర్చిస్తే తైజస అని శబ్దం వస్తుంది. ఈ తాను స్వయం ప్రకాశ స్వరూపుడై సూర్యాదులకు తేజస్సు గల లోకాలకు ప్రకాశింపచేయువాడు అవటమ వలన ఈశ్వరునకు తైజస్సుడు అని పేరు వస్తుంది. ఇలాగనే ఓంకారములోని ఉకారాన్ని మాత్ర చేత నామార్థాలు చాలా గ్రహించబడతాయి. లేకపోతే మకారము మూడవది. ఈ మకారములు 3 అర్థములు, మళ్ళా 3 కర్తవ్య నామాలను మనం స్వీకరించాల్సి వస్తుంది. ఈశ్వరుడు, ఆదిత్యుడు, ప్రాజ్ఞుడు. ఈ యొక్క ఈశ్వర, ఆదిత్య, ప్రాజ్ఞ ఈ యొక్క నామములు కర్తవ్య నామములుగా ఆయనకే వర్తిస్తున్నాయి. ఈశ్వరు అనే నామానికి చూద్దాం. యా ఈష్టే సర్వైశ్వర్యవాన్ వర్తతే సా ఈశ్వరః. సత్య విచారశీలం, జ్ఞానం, అనంతమైన ఐశ్వర్యము కలవాడు అవటము వలన పరమాత్మనకు ఈశ్వర అనే నామము వర్తిస్తుంది. ఆదిత్య న విద్యతే వినాశో యస్య సోయ అదితిః అదితిరేవ ఆదిత్యః. వినాశనం అనేటటువంటిది ఎన్నడూ చెందనివాడు అవటము వలన పరమాత్మనకు ఆదిత్య అనే నామము వర్తిస్తుంది. తర్వాత ఆఖరిగా ప్రాజ్ఞుడు. యా ప్రకృష్టతాయా చరాచరస్య జగతో వ్యవహారం జానాతి సా ప్రజ్ఞ ప్రజ్ఞ ఏవ ప్రాజ్ఞః. నిర్భ్రాంత జ్ఞానయుక్తుడై సమస్త చరాచర జగత్తు యొక్క వ్యవహారాలను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం వలన ఈశ్వరునకు ప్రాజ్ఞుడు అనే నామము. ఇట్టి నామార్థాలు మకారముతో గ్రహించబడుతున్నవి. ఒక్కొక్క మాత్ర నుంచి 3 అర్థములు ఇక్కడ మీకు చెప్పడం జరిగినది. అలాగనే ఓంకార నామము నుంచి అనేక నామములు, అనంత నామములు కూడా పరమాత్మకి వర్తిస్తాయి తప్ప ఎవరికి వర్తించవు. ఇటువంటి పరమాత్మ ఎన్నడూ కూడా శరీరములను ధరించడు. ఈ విధంగా ఓంకార స్వరూపము మనం తీసుకోవాల్సి వస్తే ఒక పరమాత్మకే తీసుకోవాల్సింది వస్తుంది. ఎందుచేతంటే పరమాత్మ యొక్క కర్తవ్య నామములే ఈ సమస్తమైనటువంటి నామములు. ఇటువంటి పరమాత్ముడు ఓంకార స్వరూపుడు అని చెప్పేసి వేదములో కూడా చాలా వివరించి ఉన్నది. అది ఇప్పుడు వినండి. అది ఓం హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం యో ఆసావాదిత్యే పురుషః సో అసావహం ఓం కం బ్రహ్మ. ఇది యజుర్వేద మంత్రము, అధ్యాయము 40, మంత్రము 17వ మంత్రం. యజుర్వేదంలో పరమాత్మ తన యొక్క నిజమైన నామము ఓం అని తనే స్వయంగా చెప్పడం జరిగినది. ఇది ఎట్లాగా ఉందో ఈ మంత్రానికి అర్థం మీకు వినిపిస్తాను, చూడండి. సర్వ మానవుల ఎట్లా పరమేశ్వరుడిట్టు ఉపదేశించుచున్నాడు. ఓ మానవులారా, నేను ఇచ్చట ఉన్నాను, అట్టి నేను ఇతరత్ర సూర్యాది లోకములందును అన్య స్థానములకు సూర్యాదుల అందును ఉన్నాను. ఆ నేను ఇచ్చటను ఉన్నాను, పరిపూర్ణ ఆకాశము వలె వ్యాపకుడునగు నాకన్నా గొప్పదేదీనూ లేదు. నేనే సర్వము కన్నా గొప్పవాడను. నా యొక్క సులక్షణములతో కూడిన పుత్రుల వలె ప్రాణముల కన్నా ప్రియమైన నా యొక్క నిజ నామము ఓం అయి ఉన్నది. ఇంత చక్కగా తను ఇక్కడ చెప్పాడో చూడండి. మళ్ళా ఒక్కసారి వినిపిస్తాను. సులక్షణములతో కూడిన పుత్రుల వలె ప్రాణముల కన్నా ప్రియమైన నా నిజనామము ఓం అయి ఉన్నది. ప్రేమ సత్యాచరణ భావముతో ఎవరు నా శరణమును కోరుదురో వారిని అంతర్యామి రూపమున నేను వారి యొక్క అవిద్యను నశింపచేసి వారి ఆత్మలను ప్రకాశితమునర్చి శుభ గుణ కర్మ స్వభావముల గలవిగా వనర్చెదను. మరియు సత్య స్వరూప ఆవరణమును స్థిరపరిచి
యోగముచే లభించునట్టి శుద్ధ విజ్ఞానమును ప్రసాదించి సకల సంకటముల నుండి దుఃఖముల నుండి వేరుగా ఉంచి మోక్ష సుఖమును ప్రాప్తింపచేయుదును. ఇంత చక్కగా పరమాత్మ యజుర్వేదములో 40వ అధ్యాయములో 17వ మంత్రములో వివరించి సర్వ మానవులకి చెప్పడం జరిగినది. చూశారు కదా, ఓం పరమేశ్వరుడు ఆ పరమాత్మ యొక్క నిజనామము. ఓంకారము ప్రతి ఒక్కరూ కూడా స్మరణ చేయాల్సినదే. ఇది 40వ అధ్యాయంలో 17వ మంత్రంగా మీరు చూశారు. అయితే మీరు అడిగినది ఇంకేమిటంటే ఓం నమ శివాయ అన్నారు కదా. ఓం నమ శివాయ అనేటప్పటికీ ఇందులో ఓం అంటే పరమాత్మ వచ్చింది, నమః అంటే నమస్కరిస్తున్నాను, బాగుంది. ఇకపోతే శివాయ, ఈ శివ అనేటటువంటి నామము కర్తవ్య నామము. ఇది వారి యొక్క నామము కాదు, కర్తవ్య నామం. నామమే కానీ కర్తవ్యాన్ని సూచిస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి. శివ అంటే శుభకారి, మంగళకారి, కళ్యాణకారి. మీకు ఉపనిషత్తులోనే కనబడుతుంది. అనోరణయనహమేవ తద్వన్మహానహం పురాతనోహం పురుష హిరణ్యగర్భ శివరూపమస్మి అన్నది. అంటే అణుకన్న అణువుగా అతి సూక్ష్మమైనటువంటి వాడిని. ఇలాంటి నేను పురాతనోహం పురుష, ఆది లేదు, అంతము లేదు, ఏమీ లేదు, జన్మము లేదు, మరణము లేదు. ఇలాంటి వాడిని నేను. హిరణ్య గర్భుడిని, సమస్త విశ్వమంతా కూడా నా యొక్క గర్భస్థానం నుంచి బయటకు వచ్చిందంతా కూడా. అంటే నా నుంచి ఉత్పత్తి స్థానం. హిరణ్య గర్భుడు అంటే ఉత్పత్తి స్థానం. ఆయన నుంచే ఈ సమస్త విశ్వమంతా కూడా వచ్చింది. ఇది హిరణ్య గర్భుడు. హిరణ్య గర్భుడు ఏమన్నాడు? శివరూపమస్మి, అది ఇక్కడ చెప్పాడు కర్తవ్యం. శివ అంటే శుభము, మంగళము, కళ్యాణము. శివ అంటే శుభము, మంగళము, కళ్యాణం. ఇది కర్తవ్యాన్ని సూచిస్తున్నది. అంతే తప్ప ఈ వారి పేరు కదా. ఇందాక మనకి యజుర్వేదం 40వ అధ్యాయంలో 17 మంత్రం చెప్పింది, అదే చెప్పింది నా నిజనామం అని అక్కడ చెప్పింది. ఇది కర్తవ్యం అన్నమాట. ఇప్పుడు కలెక్టర్ ఉన్నారండి, మనందరికీ కలెక్టర్ గానే ఉంటారు, కానీ కలెక్టర్ గారు అంటే ఒక పేరు ఉంది కదా, XYZ. ఇది కర్తవ్యాన్ని సూచించే నామం కలెక్టర్. అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, SP, ఇది కర్తవ్యం, కానీ వారికి ఒక పేరు ఉంటుంది కదా. అలాగే ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఇవన్నీ కర్తవ్య నామాలు, కానీ వారి పేర్లు వేరుకుంటాయి. అలాగనే పరమాత్మ కర్తవ్య నామాలు అనంతము. ఇందాక నేను చెప్పాను ఓంకారం, అకారం, ఉకారం, అకారం. అకారంలోకి వచ్చినప్పటికీ 3 తీసుకుంటూ చూపించుకుంటూ వచ్చాం. మళ్ళీ దాన్ని విభజించుకొని పోతే మళ్ళీ 3 మళ్ళీ అనంతం పెరిగిపోతాయి. వలన కర్తవ్య నామాలు ఎన్నో ఉన్నాయండి, కానీ నామం ఓము. ఓం తప్పనిసరిగా మీరు స్మరించాల్సినదే. ఇకపోతే నమస్కారము. శివాయ శుభము, మంగళము, కళ్యాణం. ఏమిటి? పరమాత్మ శుభము, మంగళము, కళ్యాణము, నీకు నమస్కరిస్తున్నాను, అది దీని అర్థం వస్తుంది. కానీ మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవడు ఈయన ఇదే శివ అనేటప్పటికీ భక్తి మార్గం అంటే పౌరాణిక మార్గంలోకి వచ్చినప్పటికీ పరమాత్మకు ఒక కర్తవ్య నామాన్ని వైష్ణవ మతం తీసుకుంది. ఏమిటది? విష్ణువు. ఈ విష్ణువు ఏ రామానుజాచార్యులు ధరిస్తాడని చెప్పుకుని పోతాడు అనుకోండి. విష్ణు అనేటప్పటికీ వైష్ణవ సిద్ధాంతం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఒక రూపాన్ని చూపించేశాడు. శంఖ చక్ర గంధ కమల పుష్ప ఆభరణం, లీలా మానుష శరీరం ధరిస్తాడని. కానీ బ్రహ్మం దగ్గరికి వెళితే విష్ణు అంటే ఏమొచ్చింది? వేవేష్టి వ్యాప్నోతి చరాచరం జగత్ సా విష్ణు. ఈ సమస్త విశ్వమంతటా కూడా 4 వైపులా 4 దిక్కులా వ్యాప్తమైనటువంటి వాడు, లోపల బయట సర్వత్రా వ్యాపకుడు ఆ పరమాత్మ. కాబట్టి పరమాత్మ నామం విష్ణువు, ఇది మనకు సూచిస్తుంది. అలాగే సైమతం తీసుకున్నది. సైమతం ఏం తీసుకున్నది? ఇక్కడ శివ అనే నామం తీసుకుంది. తీసుకుని ఆ పరమాత్మకు ఇక ఏం చేశారు వాళ్ళు? శివుడు ఒక రూపాన్ని ఎవరంటే శివపురాణంలోనూ ఆ గ్రంథకర్త మతస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారు? పరమాత్మకు ఒక రూపం చూపించాడు. ఏమిటది? పరమాత్మకు మెడలో శివకి శివస్వరూపానికి శంకర అన్నారు, ఈశ్వరు అన్నారు, శివ అన్నారు అని ఒక జటాచోటులతో శిరస్సు మీద గంగా, నెలవంక, మెడలో విషసర్పాలు, త్రిశూలధారిగా అక్కడ వాళ్ళు చిత్రీకరణ చేశారు. వైష్ణవ మతం వాళ్ళు వీళ్ళ విధంగా చిత్రీకరణ చేశారు. శాక్తేయ మతస్థులు వాళ్ళ విధంగా చిత్రీకరణ చేశారు. ఇలాగే పరమాత్మక కర్తవ్య నామాన్ని ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ ఒక్కొక్క రూపాన్ని చిత్రీకరణ చేసి ప్రజల మధ్యకి ఫోకస్ చేసింది.
మరి వెనకకి వెళ్ళి చూస్తే ఇవన్నీ కూడా ఒక్కడికే వర్తిస్తే ఎవరంటే పరమాత్మ. మరి ఇక్కడ మీరు ఓం నమశివాయ అనగాని, లేదా ఓం నమో నారాయణాయ అని గాని, లేదా ఓం దేవి నమః అని గాని అనేటప్పుడు మీ మనోఫలకముల పైన మత స్థాపకుల చేత రచించబడినటువంటి ఈ రూపాలు వస్తున్నావా, లేకపోతే నిరాకారమైనటువంటి ఆ తేజస్వరూపుడు, ఆ అనంత ప్రకాశ స్వరూపుడు, ఆ శక్తి స్వరూపుడు, ఆ పరమాత్మ గుర్తుకొస్తున్నాడా, అది మీ విజ్ఞతకి విడిచిపెట్టేస్తున్నా. అది మీరే గ్రహించండి. ఇది మీ ప్రశ్నలకు సమాధానము. పరమాత్మ శివ ఒకటే ద్వంద్వం లేదన్నారు కదా. ఇప్పుడు ఈ ద్వంద్వం మీకు అర్థమైంది కదా. పరమాత్మ పరచాస ఆత్మాయ జీవేభ్య సూక్ష్మేభ్య పరోతి సూక్ష్మ స పరమాత్మ. ఇది ఒక సూత్రం. అంటే ప్రఖ్యాతమైనటువంటి పదార్థముల కన్నా, జీవుల కన్నా అతి సూక్ష్మమైనటువంటి వాడు, సర్వవ్యాపకుడు పరమాత్మ. మరి ఆ పరమాత్మ శివ ఒకరే కదా అని అన్నారు కదా. ఒకరే, కానీ మీ తలంపులో భేదం ఉంది. ఏమిటి భేదము? పరమాత్మ నిరాకారుడైతే శివ అనేటువంటి స్వయమత్వం రూపణ చిత్రీకరణ చేసింది. మరి రూపధారి పరమాత్మ అవుతాడా? పరమాత్మ రూపధారి కాదు, అవడు. శరీరం ధరించడు, అజన్మ, అభోక్త, అవ్యక్త, అశరీరి అని మనకి చాలా వేదాలు క్లియర్ గా చెప్పుకుంటూ వచ్చేసేసింది. కాబట్టి ఆ యొక్క విధానాలని ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, అది మీరు తెలుసుకోండి. అర్థం అనుకుంటున్నాను. నమస్సుమాంచలి.